హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రేమోని అఫీషియల్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ప్రజెంట్ అయితే నాకు మా వైఫ్కి ఈరోజు వీక్ ఆఫ్ అనమాట. వీక్ ఆఫ్ అయితే అలా సరదాగా రుషికొండ బీచ్కి వచ్చాం. సో ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో మీకు మొత్తం వీడియో చూపిస్తాము, చూడండి మీరు. ఓకే గాయ్స్, ఏంటంటే మా వైఫ్ బోట్ రైడింగ్ కావాలంటుంది. ఎలాగైనా సరే నాకు బోట్ రైడింగ్ ఎక్కించి అంటుంది. ఎక్కిద్దాం, చూద్దాం ఎలా ఉంటుంది. వైజాగ్ ఉండడమే కానీ ఎప్పుడు రుషికొండ బీచ్కి అయితే రాలేదు. మా హస్బెండ్ డాడీ ఈరోజు తీసుకొని వచ్చారు. చూడగానే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ బోట్ రైడ్ ఉంది, అడిగితే అక్కడికి తీసుకొని వెళ్తున్నారు. ఎక్కుతాం మేము కూడా. నెక్స్ట్ ట్రై మంచి బోట్ రైడ్ ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో. నేను కూడా ఇప్పుడు ఎక్కలేదు, బట్ నేను అడిగింది కాబట్టి దీని కోసం ఒకసారి బోట్ రైడ్ అని ట్రై చేస్తాము. ఏంటంటే మేము టికెట్స్ తీసాము, కానీ హెడ్ అయితే 250 రూపీస్ ఛార్జ్ చేశాడు. 1 రైడ్ అంట. దీనికి సరే ఒక 30 మినిట్స్ టైం పడుతుందంట. చూద్దాం అలా ఉంటుంది రైడ్ అనేది. చాలా మంది వెయిటింగ్ అయితే ఉన్నారు. 30 to 40 మినిట్స్ చెప్పారు కదా, 30 to 40 మినిట్స్ పడుతుంది వెయిటింగ్. బట్ లోపల అయితే 4 మినిట్స్ ఉంటాం బోటు. ఓకే, చూద్దాం ఎలా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చేసి చూపిస్తాము ఎలా ఉందో చూడండి. అయితే చాలా అంటే చాలా జనం ఉన్నారు. బికాస్ ఎందుకంటే ఇది వీకెండ్ కదా, వీకెండ్లో అయితే చాలా జనం ఉంటారు రుషికొండలోని. మీకు వీలైతే వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి, అప్పుడైతే అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ పారాషూట్ రైడ్ కూడా ఉంది, దాన్ని కూడా ఒకసారి ట్రై చేయండి వీలైతే. బోట్ రైడింగ్కి అయితే మాత్రం వీకెండ్లో వద్దు, వీక్ డేస్లో రండి. ఓకేనా? ఈ బోట్ రైడింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము నేను మా వైఫ్. అలాగా మాది నెక్స్ట్ బ్యాచ్ అంట. గెట్ రెడీ ఫర్ డ్రైవ్. మా వైఫ్ అయితే కొంచెం ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంది, బట్ లోపల అయితే చిన్న భయం ఉంది కదా. చూద్దాం ఎలా ఉంటుందో. ఎక్స్పీరియన్స్ చేసేసి నీకు చెప్తాను పర్సనల్గా. ప్రజెంట్ అయితే నెక్స్ట్ బ్యాచ్ మాదంట, వెయిట్ చేస్తాం. డ్రైవ్ లేదు, మా ఇద్దరు వేరే సార్. ఇంకా లోపలికి ఏమైనా వెళ్తారు సార్? బాగుంటుంది రైడ్. ఫస్ట్ టైం అనమాట రైడ్. సో ఎలా ఉంటుందంటే ఎక్స్పీరియన్స్ మామూలు లేదు. అప్పుడే వీళ్ళ రైడ్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. చేసింది 2-3 మినిట్స్ ఉంటుంది, బట్ రైడ్ అయితే ఎక్సలెంట్ సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. మధ్యలో అయితే పడవ ఎగిరి దిగుతుంది, పడిపోతాగా భయం వేసింది, కానీ చాలా చాలా బాగుంది. ఓకేనా? ఎక్స్పీరియన్స్ చేయండి. రుషికొండ బీచ్లోని బోట్ రైడ్తో పాటు హెలికాప్టర్ రైడ్ కూడా పెట్టారు. అది వస్తుంది ప్రజెంట్ అయితే. హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది.
చేసింది. తను అడిగిన కోరిక నేను తీర్చాను. ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ తనకు అడగండి, చెప్తుంది. చెప్పు ఎలా ఉందో. చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్ అనిపించింది, కొంచెం భయం వేసింది కానీ బాగుంది. మధ్యలో వేవ్స్ వచ్చాయి కదా, అక్కడికి మరి కొంచెం నాకేమనిపించింది తెలుసా, నువ్వు మధ్యలో ఆ వేవ్స్ తీరు ఎగిరిపోతావేమో, బయటకు వెళ్ళిపోతావేమో అనిపించింది తెలుసా. ఏదో చెప్తాను, నాకైతే ఫీల్ వచ్చింది. ఆ మధ్యలో ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను కానీ మధ్యలో భయం వేసేస్తుంది బాబు, పడిపోద్దేమో ఫోన్ కానీ. అవును, ఎందుకంటే గాలి వస్తుంది కదా, నేను అప్పటికే మొబైల్ దించేమని చెప్తున్నాను, బట్ మా ఆయన తీసుకున్నారు. అలా గాలి కోసం కాదు, అక్కడ వేవ్స్ ఉంటాయి కదా, వేవ్స్ దగ్గర బోట్ ఎగురుతుంది, ఎగిరి పడిపోతుంది అనమాట. సో ఫోన్ తీసుకెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. మేమైతే మా ఇద్దరం వచ్చాము, మాతో పాటు వేరే 3 మెంబర్స్ని యాడ్ చేశారనమాట. వాళ్ళు ఫ్రంట్ కూర్చున్నారు. సో బోట్ అంతగా వాళ్ళు ఏమి ఇదవ్వలేదు. బోట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, ఒకసారి చేయండి, ట్రై చేయండి డెఫినెట్లీ. కొడు తిరిందా? రుషికొండ తర్వాత లంచ్కి వెళ్తాం. తనేమో చిట్టుబాబు కోడి పాలవ తింటానని చెప్పింది. అది కూడా కోనిచ్చేద్దాం. ఓకే, మా వైఫ్ కోసం అయితే చిట్టుబాబు కోడి పాలవ దగ్గర ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అక్కడ తినడానికి అట్మాస్ఫియర్ బాగాలేదు. సో ఏంటంటే మేము ఇద్దరం తెన్నేటి పార్క్ వచ్చాము, అక్కడ తింటున్నాం. చూడడానికి తినడానికి ఫుల్ కన్వీనియంట్గా ఉంది. ఎలా ఉంది బిర్యానీ? బాగుందా? ట్రై చేయండి, చిట్టుబాబు కోడి పలావ్ బాగుంది. సో మన వ్యూవర్స్కి నేను చెప్పాల్సింది ఏంటంటే, మీకున్న ఒక డే, అది వీక్ ఆఫ్ అవ్వచ్చు, లేదా మీరు వీక్ ఆఫ్ తీసుకొని లీవ్ పెట్టుకునైనా సరే, ఒక్కరోజు మీ లైఫ్ పార్ట్నర్తోనైనా సరే, లేదా మీకు ఇష్టమైన వాళ్ళతో అయినా సరే, ఒక్కరోజు అనేది ఎంజాయ్ చేయండి. మీకు ఇష్టమైన పర్సన్తో ఒక్కరోజు అయినా టైం స్పెండ్ చేయండి. ఎంత హ్యాపీగా ఉంటుందో, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందో నిజం చెప్తున్నాను. ఒకసారి ఎంజాయ్ చేయండి. మనకి వైజాగ్లో చూడాల్సిన చాలా అంటే చాలా అందాలు ఉన్నాయి. మన దగ్గరలో కైలాసగిరి కొండ ఉంది, రుషికొండ బీచ్ ఉంది, తెన్నేటి పార్క్ ఉంది, ఇంకా చూడాలనుకుంటే చాలా చాలా ఉన్నాయి. చాలా చాలా ఎక్స్ప్లోర్ చేయండి. మీ లైఫ్ పార్ట్నర్తో తిరగండి. కానీ ఇంకెప్పుడు తిప్పుతారు? ఇంకా ఉన్నది ఒకటే లైఫ్, ఎంజాయ్ చేయండి. నా వైపు నుంచి అది ఒకటే సజెషన్. వీడియో అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. సో ప్రేమ్ మౌని అఫీషియల్. సో అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ. షేర్ మాత్రం చేయండి, లైక్స్ కూడా చేయండి.